హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేఘాస్ టేస్టీ కిచెన్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం శనగపలుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. శనగపలుకులను బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని అందులోనే కొంచెం నువ్వులు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. నువ్వులను ఫ్రై అయిన అందులోనే కొంచెం జీడిపప్పు, కొంచెం కొబ్బరి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ, 1 టమాటా, 5-6 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం లైట్ బ్రౌనిష్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఈ ఉల్లిపాయ, టమాటా, మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న శనగపలుకులు, నువ్వులు, జీడిపప్పు, కొబ్బరి, కొంచెం చింతపండు రసం వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ఆడుకోవాలి. తర్వాత మనం గుత్తి వంకాయకి ఏ విధంగా కట్ చేసుకుంటాం వంకాయలను అలా కట్ చేసుకొని వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అన్నది బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న వంకాయలను వేసుకొని, నేను నల్ల వంకాయలు తీసుకున్నానండి, తెల్ల వంకాయలు కూడా బాగానే ఉంటాయి. వంకాయలు వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 4-5 మినిట్స్ మూత పెట్టుకొని వంకాయలు అనేవి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇందులో వేసుకొని కొంచెం కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని అది ఫ్రై అవనివ్వాలి. తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు కలుపుకొని మనం ఒక 5-10 మినిట్స్ పాటు, అంటే మనం వాటర్ వేసాం కదండి, అది దగ్గర పడినంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర జలుపుకుంటే టేస్టీ వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి.